హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్‌కి అక్టోబర్ నెల సంబంధించిన జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే అక్టోబర్ నెల సాలరీ బిల్లు మరియు పే స్లిప్స్ పూర్తి వివరాలండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు సంబంధించిన సాలరీ బిల్స్, పే స్లిప్స్ గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. తాజా సమాచారం ప్రకారంగా ఈ అక్టోబర్ నెలకు సంబంధించి పే స్లిప్స్ ఇప్పటికే అందుబాటులో అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ఈసారి డిఆర్ఎస్ అలవెన్స్, డిఎన్ఎస్ రిలీఫ్ డిఆర్ 37.31%తో కలిపి ఈ పే స్లిప్‌లు అయితే వస్తున్నాయి. ఇది ఉద్యోగులకు మరియు పెన్షనర్స్‌కి భారీ శుభవార్త అని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, ఉద్యోగులకు సంబంధించి పే స్లిప్స్ డౌన్‌లోడ్ అవుతున్నాయండి. పెన్షనర్స్‌కి రేపటి నుండి పే స్లిప్స్ అయితే డౌన్‌లోడ్ అవుతాయి. మరి మీ బిల్లు పేమెంట్ స్టేటస్ ఎలా చూడాలి? మీ సాలరీ బిల్లు ఎక్కడ ఉంది? ఏ స్టేజ్‌లో ఉందని తెలుసుకోవాలంటే మనం ఒక డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో, ఆ లింక్‌ని అయితే క్లిక్ చేసి మీరు లేదంటే డైరెక్ట్‌గా మీరు గూగుల్ క్రోమ్‌లో ఓపెన్ చేసి సీఎఫ్ఎంఎస్ ఐడీ సీఎఫ్ఎంఎస్ లేదా నిధి.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ అనే వెబ్‌సైట్‌లో మీ యొక్క యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. సో, అప్పుడు మీ బిల్ స్టేటస్ యొక్క పరిస్థితి అనేది మనకు సులభంగా తెలుసుకోవచ్చు. సో, పే స్లిప్స్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలన్నా కూడా మనము ముందుగా గూగుల్ సెర్చ్‌లో హెర్బ్ సీఎఫ్ఎంఎస్ అని టైప్ చేసి తర్వాత మన నిధి అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ టచ్ చేయడం ద్వారా మనకు యూజర్ ఐడీ, పాస్వర్డ్ అడుగుతుందనమాట. సో, ఆ యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మనకు ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గాట్ పాస్వర్డ్ అని ఎంటర్ చేసి అని మనకు ఆ ప్రాసెస్‌లో మనం పాస్వర్డ్‌ని అయితే రీసెట్ చేసుకోవచ్చు. సో, మొత్తానికి లాగిన్ అయిన తర్వాత మాస్టర్ డేటాలో ఈ మేరకు ఎంప్లాయీ పే స్లిప్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో, అక్కడ మనము వ్యూ పే స్లిప్ అని అయితే క్లిక్ చేయడం ద్వారా అక్టోబర్ 2025 అనే ఒక పే స్లిప్స్‌కి సంబంధించి వ్యూ పే స్లిప్ అనే ఐకాన్ మీద టచ్ చేస్తే అప్పుడు మనకు స్క్రీన్ మీద పే స్లిప్ కనిపించి తర్వాత దాని కింద డౌన్‌లోడ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో, డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. సో, ముఖ్యంగా ఆదాయపు పన్ను, ఇన్‌కమ్ టాక్స్ గురించి ఒక అప్డేట్ అండి. డీఏ మరియు డీఆర్ పెరుగుదలతో కొంతమంది ఉద్యోగులు ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే అవకాశం అయితే ఉండవచ్చు. మీరు ఆదాయపు పన్ను చెల్లించాల్సి వస్తే ముందుగా అడ్వాన్స్ టాక్స్ పేమెంట్ చేయవలసి అయితే ఉంటుంది. ఈ విషయాన్ని అందరూ గమనించగలరండి. పెన్షనర్స్ సంబంధించిన పే స్లిప్స్‌లో కూడా రేపటి రోజు నుంచి అవైలబుల్ రానున్నాయి. సో, పైన వివరించిన పద్ధతిలోనే మీరు కూడా పే స్లిప్స్ అని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారం అక్టోబర్ నెల జీతాలు, పెన్షన్‌లకు సంబంధించి. ఎప్పటిలాగే అక్టోబర్ నెలకు సంబంధించి కూడా జీతాలు, పెన్షన్‌లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు తాజా అప్డేట్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.